శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉల్లగంటి హనుమంత్ శర్మను. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో గోచార రీత్యా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది, వారి యొక్క ఫలితాలను తెలుసుకుందామండి. ఇక ఈ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి మరి గత నెలలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో మొదలైన గత నెల ఈ నెలతో ఆయటువంటి కష్టాలను తొలగిపోతాయి. ఈ నెలలో వీరికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మరి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. సంఘంలో ఉండడం పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. కొన్ని విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడేటప్పుడు బయట వారితో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. మాట పెరిగి గొడవలకు దారితీసే అవకాశాలు మాస ద్వితీయార్థంలో కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఏవైనా స్థలాలు కానీ, పొలాలు కానీ ఏవైనా అమ్మేటప్పుడు, కొనేటప్పుడు కూడా మీకు లాభాలు ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఎవరికైనా మీరు ధనం చేబదులుగా ఇచ్చి ఉంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి వస్తుంది. గత కొన్ని రోజుల నుంచి పడుతున్న కొన్ని ఇబ్బందులు నెమ్మదిగా తొలగిపోతూ ఉన్నాయి. ఈ నెల కూడా నెమ్మదిగా ఆ యొక్క ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయండి. ముఖ్యంగా మీకు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా ఉంటుంది. కాకపోతే మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గృహంలో వివాహాది శుభకార్యాలు, అదేవిధంగా హోమాది క్రతువులు చేయడం వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోయే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగుంటుంది ఈ నెల. మీరు అనుకున్న విధంగా కూడా వ్యాపారాన్ని అంతా కూడా చాలా మంచిగా జరుగుతుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఇది చాలా మంచి సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా ఈ నెల వారికి చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి జాబుల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణ సాధించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి. ఇక ఎవరైతే మరి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. మరి గతంలో ఏవైనా వారికి బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో చెప్పి ఉంటే మళ్ళీ ఒకసారి తిరిగి వారితో చర్చిస్తే ఆ యొక్క బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ లేదా ట్రాన్స్ఫర్స్ విషయంలో మంచి జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెల చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా మధ్యలో కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో వారికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గత నెల కంటే ఈ నెల చాలా బాగుంటుంది. గత 2 నెలల నుంచి పడుతున్న కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తొలగి ఈ నెలంతా కూడా వారికి ఇంకా ఆ ఇబ్బందుల నుంచి కొంచెం బయటికి చేరుకుంటారు. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మరి అనుకూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 23వ తారీఖు, 27వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 7వ తారీఖు, 10వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు, మరి 25వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.